ఎన్నికలకు రోజుల వ్యవధి మిగిలింది. పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను మెప్పించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? అనంతపురం జిల్లా గుంతకల్ ఓటర్ల నేతల నుంచి ఏం ఆశిస్తున్నారు? నా పేరు విష్ణు. ఆంధ్రప్రదేశ్కి 2024లో సీఎంగా ఎవరు వస్తారు? ఆంధ్రప్రదేశ్కి 2024 దాని గురించి మనం అడగాల్సిన పని లేదన్నా ఖచ్చితంగా 100% మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు వస్తారు. గుంతకల్లో 2024 ఎమ్మెల్యేగా ఎవరు వస్తున్నారు? గుంతకల్ 2024 ఎమ్మెల్యేగా మన అన్న వెంకటరామరెడ్డి అన్నగారు భారీ ఎత్తున విజయం సాధిస్తారు. ఆయన చేసిన అభివృద్ధి ఏమైనా ఉన్నాయి? వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి ఏం చేశారంటే గుంటకల్లో ఇంతవరకు ఏ నాయకుడు చేయని విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నా. ఆయన అభివృద్ధి ఏం చేశారంటే గుంటకల్లో చాలా ఇంపార్టెంట్. చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది చనిపోయిన యువకులు చాలా మంది. కానీ అటువంటి సమయంలో చాలా మంది విద్యార్థి నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు. మన గుంటకల్కి బ్లడ్ బ్యాంక్ సాధించిన ఘనత కేవలం మన అన్న వెంకటరామరెడ్డి అన్న గారికి దక్కుతుంది. నా పేరు ప్రశాంత్, గుంతకల్ నియోజకవర్గం, 4వ వార్డు. ఆంధ్రప్రదేశ్కి 2024లో సీఎంగా ఎవరు ఎన్నుకోబడుతున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంత ధీమాగా చెప్తున్నావు? ఎందుకంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయన్న. పేదలకి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయకుండా సంక్షేమ పథకాలు ఆయన చేశాడన్న. ఎందుకంటే 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు సంఘాలు గుద్దుకుంటున్నాడు కదా. ఒక్కరోజైనా నేను అమ్మఒడిస్తా, నేను చేయూతిస్తా, 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి సేవ చేస్తా అనే ఒక్క రోజైనా ఆయన అనుకోలేదు. కానీ జగనన్న పేదల కోసం చాలా పథకాలు తెచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని నేను దీని ద్వారా చెప్తున్నాను. గుంతకల్లో 2024 ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నుకోబడుతున్నారు? వెంకటరామరెడ్డి గారే వస్తారన్న. ఏమంత ధీమాగా చెప్తున్నారు? ఎందుకంటే ఆయన చేసిన సేవలు అలాగున్నాయన్న. మీ పేరునా? నమస్కారం అండి, నా పేరు సి శివకుమార్. ఆంధ్రప్రదేశ్కి 2024 సీఎంగా ఎవరు ఎన్నుకోబడుతున్నారన్నా? జగన్ గారు. ఎలా చెప్తున్నావు, చెప్పగలవా? ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అటువంటివండి. గుంతకల్కి 2024లో ఎమ్మెల్యేగా ఎవరు రాబోతున్నారు? వై వెంకటరామరెడ్డి గారు అండి. వెంకటరామరెడ్డి గారు. ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలంటే గుంటకల్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నది. సర్టిఫికేట్ల కోసము అనంతపురం వరకు తిరిగే వాళ్ళమండి మేము ఆర్డీఓ ఆఫీస్కి. ఇప్పుడు ఆయన ఆర్డీఓ ఆఫీస్ గుంటకల్ తెచ్చారండి. ఇప్పుడు పక్కన మా ఇంటి దగ్గర ఆర్డీఓ ఆఫీస్ పోవడము, సార్తో అడుగు చెప్పడము, ఏదైనా రిక్వెస్ట్ చేసుకుంటే తొందరగా వస్తుంది. ఇది కేవలము వై వెంకటరామరెడ్డి గారే జరిగింది. మీ పేరు? నా పేరు బి రామ్మోహన్ రావు. ఆంధ్రప్రదేశ్కి 2024లో సీఎంగా ఎవరు రాబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 100% గెలవచ్చు. ఏందన్నా కన్ఫామ్ గా చెప్తున్నా? ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి చూసుకుంటే ఏది తీసుకోవాలన్నా కానీ రేషన్ కార్డు కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, బస్సు కానీ, బస్సు కానీ, కాళ్ళకి చెప్పులు అరిగేలాగా ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, ఆర్డీఓ ఆఫీస్ అయితేనేమి తిరిగి విసిగిపోయి జనాలు. అది 2 నెలలు అవుతుందో తెలియదు, 3 నెలలు అవుతుందో తెలియదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక ఒక రెవల్యూషన్ అనేది ఇచ్చినాడు. గుంతకల్లో 2024 ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నుకోబోతున్నారు? రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళిపోతున్నారు హ్యూజ్ మెజార్టీతో. అంత కన్ఫామ్ గా చెప్తున్నావు? మీకు చెప్తున్నామంటే ఇప్పుడు గత 2009 నుంచి నేను రాజకీయ రంగం చేసిన. అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఇంటికాడ పోతే పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదైనా సహాయ సహకారాలు అందిళ్ళన్నా ఏదో మాట చెప్పేవారు కానీ, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే అన్న గెలిచినాడో ఆయన కానీ ఒక రెవల్యూషన్ తీసుకొని వచ్చినాడు.